బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని రోజుల్లో జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా బీహార్ అధికార ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో సంకల్ప పత్ర పేరుతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎల్జేపీ పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ కూడా పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని రోజుల్లో జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని సంకల్ప పత్ర పేరుతో అధికార ఎన్డీఏ కూటమి విడుదల చేసింది పాట్నాలో. అయితే రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర యువతకు 1 కోటికి పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నైపుణ్యం ఆధారంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో స్కిల్ సెన్సెక్స్ ను నిర్వహిస్తామని చెప్పింది. ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ గా బీహార్ ను మారుస్తామని తెలిపింది. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ నడ్డా, అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి హిందుస్థాన్ అవామీ మోర్చా అధినేత జితిన్ రామ్ మాంజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్, అలాగే ఆర్ఎల్ఎస్ పార్టీ నేత ఉపేంద్ర కుష్వా, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సహా పలువురు ముఖ్య నేతలతో కలిసి 69 పేజీల మేనిఫెస్టోను ఈ రోజు ఎన్డీఏ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టుగైతే ఈబీసీలకు వివిధ వృత్తుల్లో నిపుణులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈబీసీల సామాజికం, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి వారి అభివృద్ధి చేపట్టాలని సిఫార్సులపై చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు మిలియనీర్లుగా చేర్చడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తుంది. 1 కోటి మహిళలను లక్షాది నిధులుగా మార్చుతామని ఎన్డీఏ కూటమి వెల్లడించింది. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసే మహిళలకు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇక బీహార్ లో 7 ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తామని పేర్కొంది మేనిఫెస్టోలో. మరి పాట్నాతో పాటు రాష్ట్రంలోని మరో 4 నగరాల్లో మెట్రో ట్రైన్ సేవలు ప్రారంభిస్తామని పేర్కొంది. ఇక రాష్ట్రంలో 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కులు ప్రారంభిస్తామని, వీటి ద్వారా 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా 3,000 రూపాయల సాయాన్ని అందిస్తారు. వారికి మొత్తం 9,000 లబ్ధి జరిగేలా చూస్తారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని పేర్కొన్నారు. మరి ఉన్నత విద్యను చదువుకునే ఎస్సీ విద్యార్థులకు నెలకు 2,000 రూపాయల సాయం అందిస్తామని ఆకర్షణీయమైన పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది ఎన్డీఏ. ఇక రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మెడిసిటీని ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రేషన్, అలాగే 50 లక్షలకు పైగా పక్కా ఇళ్లను పేదలకు నిర్మిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది ఎన్డీఏ. ఇక రాష్ట్ర ప్రజలకు 5 లక్షల దాకా ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పింది. మరి ఇక దీంతో చూసుకున్నట్టుగైతే మాత్రం ఇటు మహాగఠబంధన్ కూడా పోటాపోటీగా మేనిఫెస్టోని కొద్ది రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది, అక్టోబర్ 28న. మరి ఈ రోజు చూసుకున్నట్టుగైతే మాత్రం ఎన్డీఏ విడుదల చేయడం జరిగింది. మరి విపక్ష ఇండియా కూటమి మంగళవారం మేనిఫెస్టో చేసిన దాంట్లో కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 25 రోజులు ఈ మేనిఫెస్టోని అమలుకి చేస్తామని చెప్పేసి కూడా విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నవంబర్ 16, 11, 2 తేదీల్లో 2 విడతలుగా ఇక్కడ బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారని దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓట్ చోరీ, అలాగే ఇక అనేక కీలక అంశాలను ఇక మహాకూటమి తెరపైకి తీసుకురావడం జరిగింది. దాన్ని ఎదుర్కొంటూ కూడా ఆకర్షణీయమైన పథకాలను కూడా ఎన్డీఏ తీసుకొచ్చింది. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ రామకృష్ణ.